వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈ రోజు మనం బిగ్ బాస్ హౌస్ లో ఏమేమి జరిగింది, అసలు ఈ రోజు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే టాస్క్ లో కొద్దిగా చిన్న చిన్న చేంజెస్ జరిగాయి. అవి ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అన్న, ఈ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి కూడా మనం చూసినట్లయితే పెద్ద ఈ రోజు ఎపిసోడ్ కొద్దిగా ఏదో ఫన్ జనరేట్ చేసేదానికి ట్రై చేశారు కానీ. అవును, యాక్చువల్ గా ఫన్ అంటే ఏముంది, ఈ రోజు జనరల్ గా ఏంటంటే ఈ రోజు ఎపిసోడ్ నిజంగా ఏం లేదని చెప్పుకోవాలి. జస్ట్ ఫన్ కన్నా ఒకటి ఏంటంటే కొంచెం పులిహోర ఈ రోజు కొంచెం మంచి కలిపి ఇచ్చినది. అంటే ఇన్ని వారాల నుంచి పులిహోర సరిగా అక్కడక్కడ ఇట్లా కలుపుతాము, ఒకసారి చింతపండు, ఒకసారి అది ఇది కలుపుకుంటూ వచ్చారు. ఈ రోజు మాత్రం బాగా కలిపించారు పులిహోర. అంటే కంప్లీట్ గా ఈ రోజు పులిహోర ఎపిసోడ్ అనేసరికి ఏంటంటే మెయిన్ పులిహోర బ్యాచ్ అంటే ఉన్నది ఒకటే ఒక బ్యాచ్, నిఖిల్ పృథ్వీ కన్నా పృథ్వీ విష్ణుప్రియ. ఇక నిఖిల్ అండ్ సోనియా అనేది ఏంటంటే వాళ్ళది వేరే, అసలు అది పులిహోర బ్యాచ్ అన్నా ఇంకే బ్యాచ్ అన్నా తెలియదు కాబట్టి వాళ్ళకి కూల్గా ఉంది. సో ఈ రోజు పులిహోర బ్యాచ్ అంటే పృథ్వీ నిఖిల్ మధ్యలోనే కొంచెం బాగా సాగుతుంది. పృథ్వీకి నిన్న కొంచెం చిన్న దెబ్బ తగిలింది మోచేతికి. అది ఈ ఎవరు విష్ణుప్రియ వచ్చి దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి దానికి పూర్చి చేస్తుంది. వీళ్ళందరూ అంటారు నిన్నేమన్నా ఈ రోజు నుంచి నేను స్ట్రిక్ట్ గా ఉంటానని చెప్పేసి ఏమో కాంతారా టీం వీళ్ళ టీమ్మేట్స్ విష్ణుప్రియ అంటే ఈ ఒక్క విషయం మాత్రం వదిలేయండి, నేను పృథ్వీతోనే మాట్లాడతాను, పృథ్వీతోనే ఉంటాను, మీరు అర్థం చేసుకోండి కొంచెం నన్ను అంటూ ఇక వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. సర్లే నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పేసి వీళ్ళు అంటారు. అంటే ఒక టాస్క్ పరంగానేమో అతనేమో శక్తి క్లాన్ లో ఈ విష్ణు వచ్చేసి కాంతారా క్లాన్ లో ఉండడంతో ఊరికి వెళ్ళి అతనితో మాట్లాడటము, అతన్ని ప్యాంపర్ చేయడము, లేకుంటే అతన్ని అది చేయడము ఇది చేయడము జరుగుతుంటే ఎందుకు మనం టాస్క్ విషయంలో కొన్ని అట్లా పోతే బాగుండదు కదా అని వీళ్ళందరూ అంటే ఈ ఒక్క విషయంలో వదిలేమంటే వదిలేస్తుంది. వాళ్ళు పోనీలేండి వదిలే, మనకెందుకు, మన గేమ్ మనం ఆడదాము, వదిలేసేయండి అని చెప్పేసి సీత కూడా వీళ్ళందరినీ కన్విన్స్ చేసి మామూలుగా ఉంటారు. అయితే ఈ పులిహోర మధ్య బేస్ అయిపోయినాక ఇక ఫైండ్ ద సౌండ్ అని ఒక చిన్న టాస్క్ పెడుతుంది. అందులో వచ్చేసి ఇది ప్రతి సీజన్ లో వస్తూనే ఉంటది. కొన్ని సౌండ్స్ డిఫరెంట్ సౌండ్స్ షార్ప్ గా 1 2 3 4 5 అట్లా ఇచ్చేస్తారు. అది ఆ విన్న ఆర్డర్ ఏదో మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్ గా కరెక్ట్ ఆర్డర్ ప్రకారంగా రాయాలి. అది కరెక్ట్ ఉందా లేదా చూసి వాళ్ళకు కరెక్ట్ ఉంటే పాయింట్, లేకుంటే లేదు. అట్లా ఈ కాంతారా అండ్ ఈ టీమ్ లో ఆఖరికి శక్తి టీమ్ లో శక్తి క్లాన్ విన్ అవుతుంది. ఈ విన్ అయిన టీమ్ కి వచ్చేసరికి రేషన్ లో మళ్ళీ సేమ్ ప్రాసెస్. వీళ్ళకు టైం డ్యూరేషన్ ఎక్కువగా ఉంటది, వాళ్ళకి వచ్చేసరికి టైం డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఊడిపోయారు కాబట్టి పోవాలి అట్నే సేమ్ అదే రేషన్ లోకి వెళ్ళేసి, అంటే జనరల్ స్టోర్స్ అండ్ మాల్ లోకి వెళ్ళేసి వాళ్ళు తెచ్చుకునే రేషన్ ఫటాఫట్ నింపేసుకోవాలి. తర్వాత వీళ్ళ బజార్ వస్తుంది, అంటే నిఖిల్ వెళ్తాడు. వీళ్ళ టీమ్ లో నుంచి సీత వెళ్తుంది, ఇక అతను వెళ్తారు, ఎవరి సరుకులు వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక అతను పోయిన ఫస్ట్ అటాకింగ్ ఫస్ట్ కన్నా ముఖ్యంగా చికెన్ మీద పడి లాక్కొచ్చుకొని తెచ్చుకొని పెట్టుకున్నారు. సరే ఏదైతే తెచ్చుకున్నారో అయిపోతుంది, వాళ్ళది ఎవరి వస్తువులు వాళ్ళు భద్రంగా దాచుకుంటారు. అంటే ఏ టీమ్ ఫుడ్ వాళ్ళు. ఇక ఇదైపోయినాక వచ్చేసరికి హౌస్ లో ఏది గార్డెన్ లో ఒక గోల్డెన్ బ్యాంగిల్ పెట్టి రెండు టీంలలో మీకు ఎవరికి కావాలో తీసుకోండి, తీసుకున్న వాళ్ళు వాళ్ళకు నచ్చిన క్లాన్ లోకి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి ఒకరిని స్వాప్ చేయొచ్చు ఎవరినైనా. అంటే ఇక యాజ్ యూజువల్ గా వీళ్ళు ఈ టీం అంతా డిస్కషన్ చేస్తారు. సాధారణ టీం నుంచి నిఖిల్ కొద్దిగా కన్నింగ్ నిఖిల్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అతను ఒక కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఒకటేంటంటే అతను ఎంతసేపు సోనియా, పృథ్వీ, నిఖిల్ అంటే నేను అన్నట్టు తప్ప ఇక మిగతా వాళ్ళనే కన్సిడరేషన్ చేయడు. ఆ కన్సిడర్ చేయకుండా కూర్చొని ఎంతసేపు మళ్ళా ఇక్కడ కూడా వచ్చి అరే నిన్ను కావాలంటే ఎప్పుడైనా నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నిన్ను నేను సేవ్ చేస్తాను, నిన్ను అక్కడ పోకుండా చేస్తాను, నువ్వు ఎలిమినేట్ కాకుండా చూస్తాను అని మళ్ళా అగైన్ టు అంటే తీసేయాలి అన్నప్పుడు మణికంఠని, ఇప్పుడు గోల్డెన్ బ్యాంగిల్ తీసుకోవాలన్నప్పుడు మణికంఠని తీసుకొని నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళాలంటే సోనియాని మాత్రం నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే అంటే తలకాయ బాబు నేను కొడతా, నిన్ను అది ఇది చేస్తాను సోనియా రైట్ హ్యాండ్ అని చెప్పి ఇది చేశాడు. పృథ్వీని వెళ్ళనీయాడు. ఇక ఇంకొన్ని యష్మిని అయితే ఆమె చెప్పి ఒక మాట చెప్పాడు, అంటే జనరల్ మామూలుగా నువ్వు వెళ్ళొద్దు
మరి వీళ్ళందరూ వెళ్ళకూడదు అని చెప్పేసి వాంటెడ్లీ మణికంఠ నువ్వైతే కావాలంటే వెళ్ళు నీకైతే ప్లాన్ ఇష్టమే కదా నువ్వు వెళ్ళు అని వెళ్ళాలంటే వెళ్ళు. కాకపోతే నేను అభ్యంతరం చెప్పను, నేను ఏమనుకోను. ఎందుకంటే నువ్వు అక్కడ వెళ్ళాలి చూడాలనుకున్నావు కదా అనేసి అంటే ఇంకా తను అదే అంటే ప్రొవోక్ చేయడం అన్నట్టు. దాన్ని ఏంటంటే నీకు నచ్చితే వెళ్ళు అంటే మిగతా వాళ్ళని వెళ్ళొద్దు. అదే నువ్వు కూడా వెళ్ళకరా, మన అందరికి కలిసి ఉంటాం, ఒక టీంకి వచ్చినప్పుడు కలిసి ఉండు, నేను సపోర్ట్ చేస్తాను కదా, ఏదైనా ఉంటే నువ్వు కూడా తీసుకోకు, నువ్వు ఉండు, ఇక్కడ ఉండు, నీకు కావాలంటే ఎవరైనా వెళ్తారంటే వద్దొద్దు వెళ్ళొద్దు ఆగు అని చెప్పాల్సినాడు. నువ్వు కావాలంటే వెళ్ళు అంటే ఇది ఇండైరెక్ట్ గానే పోతే పోరా, నువ్వు పోతే పో, నాకేం బాధ లేదన్నట్టు చెప్పడమే. ఇంకోటి ఏంటంటే మౌట్ సామెతలు కొన్ని ఉంటాయి తెలంగాణలో, తిట్టను పోరా ఇంకేదో అన్నట్టు. అలా నువ్వు పోకు, నువ్వు అంటే అని తిట్టను పోరా గొల్లిగా అన్న మాట్లాడతారు. అది అనుకో అన్నట్టు వీళ్ళను నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, నీ ఇష్టం అని వెళ్ళేటట్టు ప్రొవోక్ చేస్తాడు. వీడు కూడా మణికంఠ కూడా ఫైనల్లీ ఇక గోల్డెన్ బ్యాంకులు ఎవరు తీసుకుంటారని బిగ్ బాస్ అడిగితే నేను తీసుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి ఆదిత్య గారిని అయితే స్వాపింగ్ చేయాలన్నప్పుడు మరి పొరపాటున నవీల్ ని చేస్తాడని నవీల్ ఫీల్ అవుతాడు. నవీల్ ని చేయడు, ఎందుకంటే ఆ టీం గట్టిగా ఉండాలి కదా. నేను అనుకున్న విష్ణుప్రియని చేస్తాడేమో అనుకున్నాను, కానీ విష్ణుప్రియ ఆదిత్యను స్వాప్ చేశాడు. ఇప్పుడు ఆదిత్య వెళ్ళేసి ఆ టీంలోకి ఇవన్నీ క్యాజువల్ గా అయిపోయింది. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇంకో టాస్క్ ఇదేంటంటే క్యారెక్టర్ స్వాపింగ్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో నబిల్ ని ఇంకొకరు, యష్మిని ఇంకొకరు, సోనియాగా ఇంకొకరు, ఇట్లా ఎవరి క్యారెక్టర్స్ అక్కడ ఉన్న బ్యాడ్జెస్ తీసుకునేసి వాళ్ళు వేసుకుని ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేశారు ఇన్ని రోజులు హౌస్ లో, ఎట్లా చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళు పర్ఫామ్ చేయడం అనేది చూపించారు. ఇది మాత్రం చాలా ఫన్నీగా సాగింది. ఆల్మోస్ట్ ఆల్ అందరూ అంటే క్యారెక్టర్స్ ఎవరైతే వేశారో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు హౌస్ లో అనేది కూడా వాళ్ళు ఒక్కొక్కరు నేను ఎలా బిహేవ్ చేస్తానో మీరు చూపించిన, మీరు ఎలా బిహేవ్ చేస్తాను ఇంకొకరు, అట్లా హౌస్ లో స్వాపింగ్ జరిగింది. అది బాగా చేశారు, అందరూ చేశారు. అందరిలో కన్నా అద్భుతంగా చేసింది నబిల్. సో ఫైనల్ గా ఏంటంటే నబిల్ తో బెస్ట్ పర్ఫార్మర్ గా ఎవరు అనుకుంటారంటే హోల్ అండ్ సోల్ హార్ట్ఫుల్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరు, అంటే రెండు టీంలకు సంబంధించిన హౌస్ మేట్స్ అందరు కూడా కలిసి నబీల్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. నబీల్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఎక్కువగా ఆదిత్య క్యారెక్టర్ నే ఫైనల్ గా అంటే నబీల్ ఏ క్యారెక్టర్ వేసినా గానీ బాగానే చేశాడు. 2-3 క్యారెక్టర్లు వేసాడు. ఫైనల్ గా ఫన్నీగా జరిగింది మాత్రం ఆదిత్యది అసలు ఆయన ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎవరితో ఎలా మాట్లాడతాడు, ఎప్పుడు చటుక్కున మాయమైపోయేసి కళ్ళు ఎగరేయడం, అవన్నీ కొంచెం డిఫరెంట్ గా బాగా చేశాడు. ఈ రోజు ఎపిసోడ్ అయితే అంతే. ఇది ఈ రోజు అయింది. ఇక సాటర్డే రేపు నాగార్జున గారు వచ్చి ఎవరెవరిని ఎలా ఉతికారేస్తారు కూడా రేపు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సండేతో పాటుగా ఒక హౌస్ లో పంపిస్తారు. మనకున్నటువంటి అంటే మనం ఇప్పుడు రోజు అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి రేపు సండే వస్తే మేబీ సోనియా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తన పెర్ఫార్మెన్స్ ఆట పరంగా కావచ్చు. ఎందుకు అంటే మన ఒపీనియన్ ఏంటంటే, నా ఒపీనియన్ కూడా ఆమె ఆట ఆడడం కన్నా డామినేట్ చేయడం ఎక్కువగా ఉంది. అంత ఏంటంటే నేనే వీళ్ళందరినీ నేను నడిపిస్తున్నాను అంటే యాక్చువల్ గా బిగ్ బాస్ నడిపిస్తున్నాడు హౌస్ ని. ఈమె అనుకుంటుంది నేనే బిగ్ బాస్ ని, నేను చెప్పినట్టే వీళ్ళు వినాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆర్డర్ చేయడము, తన ఇష్టానుసారంగా అందరు నడుచుకోవాలని బెదిరించడం అవుతుంది. చూద్దాం రేపు ఏం జరుగుతుంది, అది ఏం జరుగుతుంది చూద్దాం. మీకు అందరికి కూడా ఎవరెవరికి ఓటింగ్ చేయాలో, ఎవరెవరికి మిస్డ్ కాల్ ఇచ్చి వాళ్ళ అది ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి మీరు కంటెస్టెంట్లకి ఓటు వేయండి, మిస్డ్ కాల్ చేసి వాళ్ళని హౌస్ లో ఉండడం ఎలా చేయండి. రేపు మళ్ళీ బిగ్ బాస్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మేము వస్తుంది మన కిరాక్ టీవీ.